ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు కేసీఎల్ అంటే ఏంటి, అలానే కేవీఎల్ అంటే ఏంటో చూద్దాం. అలానే దాని యొక్క యూజెస్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ కేసీఎల్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి అంటే, ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్స్ ఎట్ ఎనీ జంక్షన్ ఆర్ నోడ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఒక జంక్షన్ దగ్గర అంటే ఏదో ఒక పాయింట్ దగ్గర సమ్ ఆఫ్ కరెంట్స్ని సమ్ చేస్తే అది అనేది ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ని కన్సిడర్ చేస్తే ఇక్కడ ఏంటి, ఇది అనేది జంక్షన్ ఇక్కడ. సో ఈ జంక్షన్ దగ్గర సమ్ ఆఫ్ కరెంట్స్, సో ఇవి మొత్తం 6 ఎలిమెంట్స్ కనెక్ట్ అయింది ఈ నోడ్కి. సో మీకు నోడ్ అంటే ఏంటో తెలియకపోతే ప్రీవియస్ వీడియోలో నోడ్ అంటే ఏంటో క్లారిఫైడ్గా చెప్పాను. సో ప్లీజ్ వాచ్ ఇట్. ఇక్కడ చూసుకుంటే సో ఇవన్నీ కరెంట్స్ అంటే ఏవేవైతే ఎంటర్ అవుతున్నాయో లీవ్ అవుతున్నాయో అవన్నీ సమ్ ఆఫ్ కరెంట్స్, ఈ జంక్షన్ దగ్గర నుంచి ఏమేమైతే పాస్ అవుతున్నాయో కరెంట్స్, దాన్ని సమ్ చేస్తే ఈక్వల్ టు 0 రావాలి. సో ఇక్కడ సైన్ కన్వెన్షన్ యూజ్ చేయాలి. సో ఏవైతే కరెంట్స్ లీవ్ అవుతున్నాయో దానికి పాజిటివ్ ఇవ్వాలి, అలానే ఏవైతే ఎంటర్ అవుతున్నాయో దానికి నెగిటివ్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఎంటర్ అవుతున్నాయి, I6 ఎంటర్ అవుతుంది, I3 ఎంటర్ అవుతుంది, I2, I5. సో I2, I3, I5, I6 అనేవి ఎంటర్ అవుతున్నాయి. చూసుకుంటే ఫస్ట్ I1కి ఇక్కడ సైన్ ఏమవుతుంది, ఇదేంటి లీవింగ్ అంటే పాజిటివ్. నెక్స్ట్ I2 ఎంటరింగ్ కాబట్టి నెగిటివ్ సైన్ -I2. నెక్స్ట్ I3 కూడా ఎంటర్ అవుతుంది, సో -I3. నెక్స్ట్ I4 అనేది లీవ్ అవుతుంది కాబట్టి +I4. నెక్స్ట్ I5 అనేది ఎంటర్ అవుతుంది, సో -I5. నెక్స్ట్ I6 కూడా ఎంటర్ అవుతుంది, సో -I6 ఈక్వల్ టు 0. దీన్ని మనం మైనస్లన్నీ ఒక సైడ్ అలానే ప్లస్లన్నీ ఒక సైడ్ ఉంచేస్తే I1 + I4 ఈక్వల్ టు I2 + I3 + I5 + I6. సో దీన్ని బట్టి మనం ఇంకో డెఫినేషన్ రాయొచ్చు. ఎలా అంటే సమ్ ఆఫ్ ఎంటరింగ్ కరెంట్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ లీవింగ్ కరెంట్స్. I1, I4 ఏంటి ఇక్కడ లీవింగ్ కరెంట్స్, సో సమ్ ఆఫ్ లీవింగ్ కరెంట్స్. ఇవన్నీ ఏంటి I2, I3, I5, I6 ఎంటరింగ్ కరెంట్స్. సో సమ్ ఆఫ్ ఇది. సో దీనివల్ల యూజ్ ఏంటి అంటే, మనం ఏదైనా బ్రాంచ్లోని కరెంట్ ఫైండ్ చేయడానికి మనం ఈ కేసీఎల్ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు I6 అంటే ఏంటి, దీంట్లో ఉండే కరెంట్. సో అలా కరెంట్ దేంట్లోన ఏదైనా ఒక బ్రాంచ్లోని కరెంట్ని ఫైండ్ చేయడం కోసం కేసీఎల్ని యూజ్ చేస్తాము. సో దీన్ని బట్టి ఇప్పుడు ఇది చూసుకుంటే ఐకి ఫార్ములా ఏంటి, I = dQ/dt. సో వీటిని dQ/dt ఫామ్లో రాస్తే dQ1/dt + dQ4/dt ఈక్వల్ టు dQ2/dt + dQ3/dt + dQ5/dt dQ6/dt. సో దీనికి ఇప్పుడు అన్నిటి డెనామినేటర్ కామన్ కదా, డెనామినేటర్ కామన్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. సో dQ1 dQ4 ఈక్వల్ టు dQ2 dQ3 dQ5 dQ6. సో మనం ఇప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై చేసామనుకోండి బోత్ సైడ్స్, ఇంటిగ్రల్ dt ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ dt ఈక్వల్ టు t. సో అలానే ఇక్కడ కూడా ఇంటిగ్రల్ dq అంటే qనే. సో q1 + q4 ఈక్వల్ టు q2 q3 q5 q6. సో ఇక్కడ ఛార్జెస్ అనేవి ఎన్నైతే ఎంటర్ అవుతున్నాయో అన్నీ లీవ్ అవుతున్నాయి. సో ఇప్పుడు మనము ఇది ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే కేసీఎల్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్. అంటే ఎంత ఎంటర్ అవుతున్నాయో అంతే లీవ్ అవుతున్నాయి.
ఇట్ ఈస్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ బి డెస్ట్రాయిడ్. క్రియేట్ అవ్వలేదు, డెస్ట్రాయ్ అవ్వలేదు ఇక్కడ. సో దీని కేసీఎల్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్. నెక్స్ట్ అలానే కేసీఎల్ అనేది ఇక్కడ ఏ ఎలిమెంట్స్ ఉన్నా సరే అది ఓబే చేస్తుంది. ఇండక్టర్ అయినా ఉండొచ్చు, కెపాసిటర్, ఎలాంటి ఎలిమెంట్స్ అయినా ఉండొచ్చు. కేసీఎల్ అనేది అప్లై చేయొచ్చు మనం. సో ఇప్పుడు కేవీఎల్ చూద్దాం. కేవీఎల్ అంటే కిర్చాఫ్స్ వోల్టేజ్ లా. సో దీని యొక్క స్టేట్మెంట్ ఏంటి అంటే ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ వోల్టేజెస్ అక్రాస్ ఏ లూప్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఏంటి అంటే ఒక సర్క్యూట్ ఉందనుకోండి, ఒక పాత్లోని మనము వోల్టేజెస్ని సమ్ చేస్తే అది అనేది ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు ఒక సర్క్యూట్ని కన్సిడర్ చేసాం. సో ఈ సర్క్యూట్ని కన్సిడర్ చేస్తే దీనికి ఉండే వోల్టేజ్ విఆర్ అనుకుందాం, దీనిలో ఉండే వోల్టేజ్ విఎల్, అలానే దీనిలో వోల్టేజ్ విసి. సో ఇప్పుడు మనకి కరెంట్ అనేది ఇలా ఫ్లో అవుతుంది అని తీసుకుందాం. తీసుకునేటప్పుడు ఎక్కడి నుంచి ఎంటర్ అవుతుందో ఆ సైన్ తీసుకోవాలి. తీసుకుంటే ఇక్కడ దేని నుంచి ఎంటర్ అవుతుంది కరెంట్ అనేది? వికి నెగిటివ్ టెర్మినల్ నుంచి ఎంటర్ అవుతుంది. అలానే ఆర్కి పాజిటివ్ టెర్మినల్, ఎల్కి పాజిటివ్ టెర్మినల్, సికి పాజిటివ్ టెర్మినల్ నుంచి ఎంటర్ అవుతుంది. సో ఇప్పుడు దీనికి కేసీఎల్ రాస్తే -V + VR + VL + VC ఈక్వల్ టు 0 బై డెఫినిషన్. సో దీని నుంచి పాజిటివ్ వాల్యూస్ అన్నీ ఒక సైడ్, నెగిటివ్ వాల్యూస్ అన్నీ ఒక సైడ్ తీసుకుంటే V ఈక్వల్ టు VR + VL + VC. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? సమ్ ఆఫ్ రైజింగ్ వోల్టేజెస్. రైజింగ్ వోల్టేజ్ అంటే నెగిటివ్ నుంచి పాజిటివ్కి వెళ్తే రైజింగ్ వోల్టేజ్ అంటే కరెంట్ అనేది నెగిటివ్ నుంచి పాజిటివ్కి వెళ్తే దాన్ని రైజింగ్ వోల్టేజ్ అంటాము. అలానే డ్రాపింగ్ వోల్టేజ్ ఉంటుంది. డ్రాపింగ్ వోల్టేజ్ అంటే పాజిటివ్ నుంచి నెగిటివ్కి వెళ్తే దాన్ని డ్రాపింగ్ వోల్టేజ్ అంటాం. ఏం వెళ్తుంది? కరెంట్ అనేది పాజిటివ్ నుంచి నెగిటివ్కి వెళ్తే అప్పుడు దాన్ని డ్రాపింగ్ వోల్టేజ్ అంటాం. సో ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? సమ్ ఆఫ్ రైజింగ్ వోల్టేజెస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ డ్రాపింగ్ వోల్టేజెస్. నెక్స్ట్ ఆల్రెడీ ముందు వీడియోలో V ఈక్వల్ టు dW/dq ఫార్ములా చెప్పాను. అంటే సో మనకి Vకి ఆల్రెడీ ఫార్ములా తెలుసు కదా, dW/dq. సో నేను ఈ ఫార్ములాని ఇప్పుడు దీంట్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? dW/dq ఈక్వల్ టు dWR/dq ప్లస్ dWL/dq ప్లస్ dWc/dq. సో ఫస్ట్ డెనామినేటర్స్ అన్నీ ఈక్వల్గానే ఉన్నాయి. సో న్యూమరేటర్స్ ఈక్వల్ అవుతాయి. dr ప్లస్ dWL/dWc. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రల్ dtకి ఫార్ములా ఏంటి? t. సో అలానే ఇక్కడ కూడా ఏమవుతుంది? W ఈక్వల్ టు WR ప్లస్ WL ప్లస్ WC. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఇట్ రిప్రజెంట్స్, అంటే కేవీఎల్ రిప్రజెంట్స్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ వర్క్ డన్. సో అలానే ఇది అనేది ఆ లూప్లో అంటే ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నా సరే కేవీఎల్ అనేది అప్లై అవుతుంది. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ.